పడేస్తున్నాడు కాల్చేది. ఏది ఒకసారి కన్ను పట్టుకొని చూడు. కోట్లాది గుండెల్ని చీల్చుకొని ఆ బుల్లెట్ జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అవ్వాలని చెప్పి సందర్భంగా నేనైతే అచ్చెన్నాయుడు గారికి తెలియజేయదలుచుకున్నాను. నేను ఎందుకు కాల్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరిని కాల్చాలి ఈ రోజు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకెళ్లి అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్నటువంటి వ్యక్తులు కాల్చాలా, లేకపోతే ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నటువంటి నాయకుడు కాల్చాలని అచ్చెన్నాయుడు గారు నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంటి దగ్గరకు వచ్చే ధాన్యం కొనుగోలు చేసి ఇంటిగా యూరియా పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాల్చాలా, లేకపోతే దళారులకు రైతులు విడిచిపెట్టి యూరియా బస్తా కోసం అని చెప్పి అడుక్కు తినేది చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు కాల్చాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని. ఎవరు కాల్చాలి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టించడానికి కాల్చాలా, మెడికల్ కాలేజీల్ని అమ్మగారి పెట్టడం కాల్చాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని. ఎవరు కాల్చాలి? సమాధానం చెప్పి తీరాలి అచ్చెన్నాయుడు గారు. నోరుంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ కోట్లాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలు మండుతాయి. ఆ మంటలో ప్రతి ఒక్కరు కూడా మారి మసైపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారికి తెలియజేస్తూ, ఇక్కడైనా సరే క్రెడిట్ చోరీని ఆపండి, కీర్తి చౌర్యాన్ని ఆపండి. మీకు చేతనైతే మీరు శంకుస్థాపన చేసినటువంటి పనులు, మీరు మంజూరు చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే జీవో రూపంలో మాకు చూపించండి. ఇదిగో మేము ఇచ్చాము ఈ జీవం, ఇదిగో మేము డబ్బులు ఇచ్చాం, ఇదిగో మేము శంకుస్థాపన చేస్తామని చెప్పి చూపించి మీ డబ్బు మీరు కొట్టుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి పనుల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి నిలబడి ఫోటోలు దిగితే, హెల్మెట్ పెట్టుకొని ఫోటోలు దిగితే స్టైల్ గా ఉంటుంది తప్ప ఆ క్రెడిట్ మీకు ఎట్టి పరిస్థితిలో కూడా రాదు 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 అని చెప్పి కూడా మరొక్క మారు తెలియజేస్తూ, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి జిల్లా వ్యాప్తంగా చివరి నుండి ఆ చివరి వరకు కూడా వెళ్ళి ఆహ్వానాలు పలికినటువంటి టెక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త పేరారు తెలుగు గారికి ఒకసారి మనందరి కరచాలతో మధ్య అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళ ఎంటైర్ బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎంటైర్ కార్యక్రమానికి నేతృత్వం వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతం నాయకులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి మరొకమారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.